వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ని ఐకాన్ ఇండియా హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మా ఇన్స్టిట్యూట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఆన్లైన్ క్లాసెస్ని కూడా ఈ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి వస్తున్నటువంటి నోటిఫికేషన్లకి సంబంధించి మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందిస్తూ ఉన్నాం. ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ని పొందవచ్చు. ఆఫ్లైన్ కోసం మీరు మా నెంబర్స్ని సంప్రదించవచ్చు, అలాగే ఆన్లైన్ కోసం కూడా. ఇక మనం సెంట్రల్ స్కీమ్స్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి మనకి ఎగ్జామ్స్లో కీలక పాత్రను పోషించబోతూ ఉన్నాయి. ఏదైతే త్వరలో జరగనున్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అలాగే రానున్నటువంటి సిడిపిఓ నోటిఫికేషన్లకి సంబంధించి, ఇక గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఈ స్కీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఈ స్కీమ్స్ని మనం 360 డిగ్రీస్లో నేర్చుకుంటా ఉన్నాం. సో ప్రతి అంశాన్ని, స్కీమ్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని నేర్చుకోవడం జరుగుతూ ఉంది. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేలాగా ఈ స్కీమ్స్ని గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మరొక స్కీమ్ గురించి మాట్లాడదాం, మరొక స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో ఆ స్కీమ్ ఏమంటున్నాము అని అంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గర్ యోజన, స్వరాజ్గర్ లేదా స్వరోజ్గర్ యోజన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ స్కీమ్, ఇలా పిలుస్తున్నటువంటి ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ స్కీమ్ ప్రారంభించడానికి గల ఉద్దేశాలు ఏంటి? సో ఈ స్కీమ్ ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు? ప్రభుత్వం ఈ స్కీమ్ని ఎలా అమలు చేసింది అనేటువంటి అంశాలను మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్కి సంబంధించి గతంలో పలు ఎగ్జామ్స్లలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది, ప్రశ్నలు రావడం జరిగింది. ఆ స్కీమే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. దీనినే ఇంగ్లీష్లో మనం ఏమని రాస్తున్నాము అని అంటే, ఇగో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని చెప్పేసి SGSY అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ స్కీమ్ని గురించి ముఖ్యంగా ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓ ఎగ్జామ్ ఉందో ఆ సిలబస్లో అడుగుతూ ఉన్నారు. సో మీకు చాప్టర్ 9 పేపర్ 2కి సంబంధించి చాప్టర్ 9 ఏదైతే ఉందో అందులో రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ని గురించి అడగడం జరిగింది, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ స్కీమ్స్ని గురించి అడగడం జరిగింది. ఇక చాప్టర్ 10 ఏదైతే యూనిట్ 10గా ఇచ్చినటువంటి సిలబస్లో పావర్టీ అనేటువంటి లెసన్ని అడగడం జరిగింది. సో పావర్టీ, పేదరికానికి సంబంధించి కూడా అత్యంత కీలకం ఈ స్కీమ్. సో ఇలా ఈ స్కీమ్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్కీమే స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గర్ యోజన అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే, ఈ స్కీమ్ 1999 ఏప్రిల్ 1న ప్రారంభమైందండి. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం? సో 1999 ఏప్రిల్ 1న స్కీమ్ అనేది ప్రారంభం అయ్యింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఇలా మొదలైనటువంటి ఈ స్కీమ్ దేనికి ప్రాధాన్యతని ఇస్తుంది అని అంటే ఏ అంశాలకి ప్రాధాన్యతని ఇస్తుంది? ఈ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఎవరైతే పేదరికంలో ఉండి బిలో పావర్టీ లైన్లో ఉంటారో వారినే మనం ఏమంటున్నాము అని అంటే BPL అని అంటున్నాం. సో ఎవరైతే బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారో వారిని గుర్తించి వారిని బిలో పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చేందుకోసం, అంటే పేదలను మరింత నిరుపేదలుగా మారకుండా పేదలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకోసం ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఆ స్కీమే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. మరి ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన ఏదైతే ఉందో, సో ఇందులో స్వరాజ్గర్ అనేటువంటి పదాన్ని వింటా ఉన్నాం. దీని అర్థం ఏంటి అని అంటే ఈ BPLA. సో
పేదరికానికి సంబంధించిన గీతకు దిగువన ఉన్నటువంటి వారు అని తెలుగులో అంటాం. బిలో పావర్టీ లైన్, దారిద్ర్యపు రేఖ అని అంటాం దానినే. సో ఆ స్వరాజ్గర్ అని అంటే ఏంటి అని అంటే స్వరాజ్గర్ అని అంటే ఏంటి అని అంటే ఇగో బీపీఎల్ పీపుల్ అని అంటున్నాం. అంటే బీపీఎల్ అని అంటే ఏంటి, ఇక్కడ తక్కువ ఆదాయం కలిగినటువంటి ప్రజలు. ఏమంటున్నాం, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలనే బీపీఎల్ అని అంటున్నాం. సో అలాగే ఈ తక్కువ ఆదాయం కలిగినటువంటి వారినే స్వరోజ్గర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ స్కీమ్కి ఎందుకు స్వరోజ్గర్ యోజన అని పేరు పెట్టారు సార్ అని అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి ప్రజలకి ప్రాధాన్యతని ఇస్తూ వారి పేదరికాన్ని తగ్గించేందుకు ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్కీమ్కి ఈ స్వరోజ్గర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అని అంటున్నాం. స్వరోజ్గర్కి సంబంధించి అర్థం ఏంటి అని అంటే ఇగో తక్కువ ఆదాయం కలిగినటువంటి ప్రజలు లేదా బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి వారు అని అంటున్నాం. సో అలా ఈ స్కీమ్ 1999 ఏప్రిల్ 1న ప్రారంభమైంది అని అంటున్నాం. సార్ మరి ఈ స్కీమ్కి సంబంధించి ఇందులో బీపీఎల్ ప్రజలని ఎవరు గుర్తిస్తారు అని అంటే ఈ స్కీమ్ ఎలా ఇది రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఈ స్కీమ్ని భారతదేశంలో బ్లాక్ల వైజ్గా అమలు చేయడం జరిగింది. బ్లాక్ అంటే ఏంటి సార్ మళ్ళీ అని అంటే ఇగో మనం బ్లాక్ అంటాం. ఈ బ్లాక్ అంటే అర్థం ఏంటిది అని అంటే ఒక 1000 గ్రామాలను కలిపి ఒక బ్లాక్గా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇలా 1000 గ్రామాల చొప్పున బ్లాక్లుగా డిసైడ్ చేసి ఈ స్కీమ్ని అమలు చేయడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఈ బిలో పావర్టీ లైన్ పీపుల్ని ఎవరు గుర్తిస్తారు? ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజనకి సంబంధించి వీరు ఎలిజిబులా కాదా, వీరు అర్హులా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారని అంటే ముగ్గురు డిసైడ్ చేస్తారండి. ఎవరు అని అంటే ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒకతను దీనికి సంబంధించి వీరు బిలో పావర్టీ లైన్లో ఉన్నారా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నాం, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఇతన్నే షార్ట్కట్లో మనం బీడీఓ అని రాసినాం. అలాగే బ్యాంకర్ వీరితో పాటు గ్రామ సర్పంచ్, ఎవరు అని అంటున్నాం, గ్రామ సర్పంచ్ లేదా ప్రెసిడెంట్ సర్పంచ్, వీరిని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరిని, బిలో పావర్టీ లైన్ వారు ఈ పథకానికి అర్హులు అని అన్నాం. మరి వీరిని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, బ్యాంకర్స్, అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, ఈ ముగ్గురు కలిసి వీరిని డిసైడ్ చేయడం జరుగుతుంది. వారే బిలో పావర్టీ లైన్ పీపుల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి గ్రామీణ ప్రాంతాలలో బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలని గుర్తించి వారి ఆర్థిక పరిస్థితుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చిర్రు అని అంటున్నాం. ఆ పథకమే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. సో మరి ఈ పథకానికి సంబంధించి ఇది మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారా, భారతదేశంలో ఇలాంటి పథకం ఇదే పథకమా మొదటిసారి, ఇంతకంటే వేరే పథకాలు ఉన్నాయా అని అంటే ఈ పథకం ఏర్పాటు కావడానికి ఒక 6 పథకాలను విలీనం చేయడం జరిగింది. ఎన్ని పథకాలను విలీనం చేసిర్రు అని అంటున్నాం, 6 ప్రీవియస్గా ఉన్నటువంటి పథకాలను విలీనం చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు బీపీఎల్ పీపుల్కి సంబంధించి వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చిర్రు అని అన్నాం. వారి పేదరికాన్ని ప్రారదోలేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చిర్రు అని అన్నాం. 6 పథకాలను విలీనం చేస్తే ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అనేటువంటి పథకం వచ్చింది అని అంటున్నాం. గతంలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజనకి సంబంధించినటువంటి పథకం ఏర్పడేందుకు విలీనమైనటువంటి పథకాలు ఏవి, వాటిని గుర్తించు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు. ఇప్పుడు మనకి ఇక్కడ 6 పథకాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 6 పథకాలు కలిస్తేనే మనకు 1999 ఏప్రిల్ 1లో వచ్చినటువంటి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. సో మరి ఈ పథకాలు అనేవి బేసిక్గా భారతదేశంలో 2 రకాలుగా స్టార్ట్ అయినాయండి. గ్రామీణ ప్రజలకి సంబంధించి ఎవరైతే ఉంటారో వారి అభివృద్ధి కోసం పథకాలు అనేవి 2 రకాలుగా స్టార్ట్ అయినాయి. సో ఎలా స్టార్ట్ అయినాయి అని అంటే పేదరికాన్ని నిర్మూలించేందుకు, ఇగో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎన్ని రకాల పథకాలు వచ్చినాయి అని అంటున్నాం, 2 రకాల పథకాలు అనేవి రావడం జరిగింది. ఒకటి ఏమంటున్నాము అని అంటే వేతన ఉపాధి పథకాలు అని అంటాం.
ఏమంటాం? వేతన ఉపాధి పథకాలు అని అంటాం. రెండోది ఏమంటాము అని అంటే స్వయం ఉపాధి పథకాలు అని అంటాం. స్వయం ఉపాధి పథకాలు అని చెప్పేసి మాట్లాడతాం. సో ఇలా 2 రకాల పథకాలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ పథకాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని అంటే 1970 తర్వాత స్టార్ట్ కావడం జరిగింది. ఈ 2 పథకాలను కూడా ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు అని అంటే 1970. ఏదైతే భారతదేశంలో వచ్చినటువంటి 5వ పంచవర్ష ప్రణాళిక, ఏ ప్రణాళిక అని అంటున్నాం? 5th 5-year ప్లాన్ అని అంటాం. 5వ పంచవర్ష ప్రణాళిక, ఇగో 5-year ప్లాన్. ఈ ప్లాన్లో ఇందిరాగాంధీ గారు ఈ ప్రణాళికకి చైర్మన్గా ఉండే. సో ఇందిరాగాంధీ గారు ఏం చేసిర్రు అని అంటే ఆ టైంలో ఒక నినాదం ఇవ్వడం జరిగింది, గరీబీ హటావో దేశ్కి బచావో అని చెప్పేసి. అదే సమయంలో పేదరికాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి ఈ 5వ ప్రణాళిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది అని అంటున్నాం. సో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికలలో ఏ ప్రణాళిక అని చెప్పేసి గతంలో ఎగ్జామ్లో అడిగిండు. సో అంటే పేదరికాన్ని నిర్మూలించేందుకు వచ్చినటువంటి ప్రణాళికను మనం ఏమంటున్నాము అని అంటే 5వ పంచవర్ష ప్రణాళిక అని అంటున్నాం. ఈ ప్రణాళిక సమయంలోనే ఈ వేతన ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి పథకాలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన పథకం ఏదైతే ఉందో ఈ పథకం అనేది వేతన ఉపాధి పథకమా, స్వయం ఉపాధి పథకమా అని చెప్పేసి రేపు నేను ఎగ్జామ్లో అడుగుతారు. అడిగితే ఏం చెప్పాలి అని అంటే ఈ పథకం అనేది స్వయం ఉపాధి పథకం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఏమంటున్నాం? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన ఏదైతే ఉందో ఈ పథకాన్ని మనం ఏ పథకంగా మాట్లాడుతూ ఉన్నాము అని అంటే ఇది ఉపాధి, స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి పథకంగా భారతదేశంలో గుర్తించాల్సి ఉంటుంది. పథకం ఎప్పుడు వచ్చింది? 1999 ఏప్రిల్ 1న వచ్చింది, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో. సో ఇలా వచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించి స్వయం ఉపాధిని పెంపొందించి బిలో పావర్టీ లైన్, పేదరికపు రేఖకు దిగువన ఉన్నటువంటి వారిని పైకి తీసుకురావాలి. అంటే ఆర్థికంగా బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు కానీ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వారికి, అలాగే భూమి ఉండి భూమి లేక ఉపాధి కలిగి లేనటువంటి వారికి, మహిళలకు, వికలాంగులకు గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధిని కల్పించాలి. ఎవరెవరికి అని అంటున్నాం? 4 పేర్లు చెప్పినాం ఇక్కడ. ఒకటి ఎవరు అని అంటున్నాం? భూమి ఉండి లేదా భూమి లేక ఉన్నటువంటి పని లేనటువంటి వారు, అలాగే లేనివారు. నెక్స్ట్ ఎవరు అని అంటున్నాము అని అంటే చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు, చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు. మరొకరు ఎవరు అంటున్నామనంటే మహిళలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, అలాగే వికలాంగులు. సో వీరందరికీ కూడా ఏంటి అని అంటే ఉపాధి అనేది లభించాలి. ఎవరికి? వికలాంగులకి ఉపాధి అనేది లభించాలి, నిరుద్యోగులు. సో వీరందరికీ కూడా ఉపాధి లభించాలి ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన ద్వారా అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి మనం ఎక్కడ మాట్లాడినామంటే ఈ పథకంలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజనలో 6 పథకాలు విలీనమైనవి అని అన్నాం. 6 పథకాలను గురించి తెలుసుకుంటే మనకు 1 మార్క్ ఈ స్కీమ్ గురించి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ని సిలబస్లో అడుగుతూ ఉన్నారు, అందుకోసమే ఇంత స్పెసిఫైడ్గా ఈ స్కీమ్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 6 పథకాలు ఏవి కలిసినాయి అని అంటే ఒకసారి మాట్లాడదాం. అంతకంటే ముందు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అనేది ఒక స్వయం ఉపాధి పథకం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడి వరకు. ఇప్పుడు 6 పథకాలు ఏమేమి కలిసినాయి SGSYలో అనేది ఒకసారి మాట్లాడదాం. SGSY అని అంటే ఏంటి? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన అని అంటున్నాం. సో ఈ పథకంలో విలీనమైనటువంటి పథకాలను గురించి మాట్లాడదాం. విలీనమైన తర్వాత 1999 ఏప్రిల్ 1న ఈ స్కీమ్ అనేది ఏర్పడింది అని అన్నాం కదా. ఇప్పుడు 6 పథకాలు ఏం విలీనమైనవి అనేది మాట్లాడదాం. సో ఒకటి ఏంటి అని అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏమంటున్నాం? IRDP అని అంటున్నాం. ఇది 1980లో వచ్చినటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది అంతకంటే 1980 కంటే ముందు
ఈ ఐఆర్డిపి అనేటువంటి ప్రోగ్రామ్ ట్రయల్ వెర్షన్లో పైలట్ ప్రాజెక్ట్గా 1978లోనే ప్రారంభమైంది. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1980లో వచ్చినటువంటి ఈ స్కీమ్ని ఎస్జిఎస్వైలో విలీనం చేయడం జరిగింది. ఎస్జిఎస్వైలో విలీనమైనటువంటి మొదటి పథకంగా దేన్ని చూస్తున్నాము అని అంటే ఐఆర్డిపిని చూస్తున్నాం. ఇది 1980లో దేశవ్యాప్తంగా విస్తృతంగా 5,000 కంటే ఎక్కువ బ్లాకులలో ప్రారంభమైంది. అంతకంటే ముందు 1978లోనే ట్రయల్ ప్రోగ్రామ్గా ఈ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది విలీనం కావడం జరిగింది ఎస్జిఎస్వైలో. దీని తర్వాత మరొక ప్రోగ్రామ్ విలీనం కావడం జరిగింది. అదే ఏంటి అని అంటే ఏదైతే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి సంబంధించి ట్రైసెమ్ అని చెప్పేసి మాట్లాడతామండి. ఏమంటాం? ట్రైసెమ్ అని చెప్పేసి మాట్లాడతాం. సో ఈ ట్రైసెమ్ అంటే ఏంటి అని అంటే ఇది 1979లో వచ్చింది. యాక్చువల్గా ఇది 1978లోనే పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది. దీని తర్వాత వచ్చింది ట్రైసెమ్. ఇది ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇదే ట్రైసెమ్ ప్రోగ్రామ్. ఇగో ఈ ప్రోగ్రామ్ కూడా 1979లో ఈ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఇది ఎస్జిఎస్వైలో విలీనమైంది. ఇక దీని తర్వాత వచ్చినటువంటి మరొక ప్రోగ్రామ్ ఏంటి అని అంటే డ్వాక్రానండి. సో డ్వాక్రా ఏదైతే ఉందో దీనికి డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఏమంటున్నాం? డ్వాక్రా. సో డ్వాక్రా ఎప్పుడు వచ్చింది అని అంటే 1982లో రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని కూడా ఎస్జిఎస్వైలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజనలో విలీనం చేయడం జరిగింది అని అంటున్నాం. సో ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని అంటున్నాం. 1982లో ఇది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అంటే మరొకటి రావడం జరిగింది. అదే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఏమంటున్నాం? సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్. సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది కూడా విలీనం కావడం జరిగింది. ఇది 1992లో పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక స్కీమ్ వచ్చింది. అదేంటి అని అంటే మిలియన్ వెల్స్ స్కీమ్ అని చెప్పేసి మరొకటి వచ్చింది. ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1988-89లో రావడం జరిగింది మిలియన్ వెల్స్ స్కీమ్. మరొకటి ఏమంటున్నామని అంటే ఆరవ స్కీమ్ ఏంటి అని అంటే గంగా కళ్యాణ్ యోజన. ఇది 1997లో వచ్చింది. ఏమంటున్నాం? గంగా కళ్యాణ్ యోజన 1997లో రావడం జరిగింది. ఇగో ఈ 6 స్కీమ్స్ని కూడా ఈ 6 స్కీమ్స్ని కూడా ఈ 6 పథకాలని కూడా దేంట్లో విలీనం చేసిర్రు అని అంటే ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజనలో విలీనం చేయడం జరిగింది. ఇలా విలీనం చేసి గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధిని పెంపొందించేందుకోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని ప్రారంభించారు అని అంటున్నాం. మరి ఇలా ప్రారంభించినటువంటి ఈ స్కీమ్లో ఎవరెవరిని తీసుకోవాలి అని చెప్పినాం? ఎవరైతే భూములు కలిగి లేక ఉపాధి లేనటువంటి వారు ఉన్నారో, సింపుల్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నైపుణ్యం లేనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మహిళలను తీసుకోవాలి. అలాగే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని తీసుకోవాలి. వికలాంగులను తీసుకోవాలి. వీళ్ళని తీసుకొని మరి ఈ ప్రోగ్రాంలో వారికి ఉన్నటువంటి బీపీఎల్ని బిలో పావర్టీ లైన్ని ఎలా తగ్గిస్తారు అని అంటే సబ్సిడీ రుణాలను ఇచ్చి తగ్గిస్తారు. ఏమంటున్నాం? సబ్సిడీ రుణాలను అందించి తగ్గిస్తారు అని అంటున్నాం. ఎవరికి సబ్సిడీ రుణాలను ఇస్తారు? ఎస్జిఎస్వై ప్రోగ్రాంలో ఎవరైతే ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, బ్యాంకర్, గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గుర్తించినటువంటి బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను గుర్తించి ఎస్జిఎస్వై పథకంలో భాగంగా సబ్సిడీస్తో రుణాలను అందిస్తారు. మరి ఈ 6 పథకాలు ఏంటి సార్ అని అంటే ఎస్జిఎస్వై అనేది అమలు కాకముందుకు భారతదేశంలో అమలైనటువంటి ప్రోగ్రామ్స్. ఈ 6 విడివిడిగా ఎందుకు స్వయం ఉపాధికి సంబంధించి ఈ 6ని కలిపి మనం ఎస్జిఎస్వైగా తీసుకొద్దామని చెప్పేసి 1999 ఏప్రిల్ 1న తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఈ 6 ప్రోగ్రామ్స్ అనేవి విలీనం కావడం జరిగింది. దేంట్లో విలీనమైనవి? ఎస్జిఎస్వైలో విలీనమైనవి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ సబ్సిడీ రుణాలను అందించి వారికి సంబంధించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇలా కృషి చేస్తున్నటువంటిదే
ఈ SGSY అనేటువంటి పథకం. సార్ మరి ఈ సబ్సిడీ రుణాలను ఎవరు అందిస్తారు సార్ అని అంటే వాణిజ్య బ్యాంకులు అందిస్తాయి. SGSYలో సబ్సిడీ రుణాలను అందించే బ్యాంకులను గుర్తించు అని అంటాడు. రేపు వాణిజ్య బ్యాంకులు అని చెప్పాలి. అలాగే వాణిజ్య బ్యాంకులు అంటున్నాం, 2 ప్రాంతీయ బ్యాంకులు అని అంటున్నాం, రీజనల్ బ్యాంకులు. అలాగే ఇంకా ఏమందిస్తాయి అని అంటే సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు కూడా రుణాలను అందించడం జరుగుతుంది. SGSYలో ఎంపికైనటువంటి BPL బిలో పావర్టీ లైన్గా గుర్తించబడినటువంటి వారికి. వీటితో పాటు ఏదైతే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ఈక్వల్గా ఉండేటువంటి సంస్థలు ఉన్నాయో అవి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం మాట్లాడతామనంటే DRDA అని అంటాం. సో ఈ DRDA అనేదే SGSY అనేటువంటి ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తుంది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రుణాలను అందిస్తాయి. బ్యాంకుల పరంగా SGSYకి అందించేటువంటి రుణాలు ఎవరు ఏ బ్యాంకులు ఇస్తాయి అన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ అంటాం, రీజనల్ బ్యాంక్స్ ప్రాంతీయ బ్యాంకులు అంటాం, కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార బ్యాంకులు అంటాం. ఈ బ్యాంక్స్ అవన్నీ కూడా మనకి రుణాలను అందిస్తాయి SGSYకి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ పథకం అనేది SGSY అనేది 1999 ఏప్రిల్ 1న ప్రారంభం కావడం జరిగింది. సో మరి ఈ పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది అని అన్నాం. అందులో బిలో పావర్టీకి సంబంధించినటువంటి వారిపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని చెప్పినాం. ఇక దీంతో పాటు మరి ఈ పథకంలో ఎక్కువగా ఎవరు సబ్సిడీస్ రుణాలను పొందుతూ ఉన్నారు అని అంటే SC/STలు ఎవరు అని అంటున్నాం, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 50% రుణాలను సబ్సిడీస్ రూపంలో వీరు పొందడం జరుగుతూ ఉంది. ఇక మిగిలిన రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలు, ఉమెన్ కానీ, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్, వికలాంగులు కానీ పొందడం జరుగుతూ ఉంది. ఎవరంటున్నాం, వికలాంగులు పొందడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ పథకానికి సంబంధించి రుణాలు అనేవి అందించడం జరుగుతూ ఉన్నాయి. సబ్సిడీ రుణాలు అన్నాం. సబ్సిడీ అని అంటే ఏదైనా వాళ్ళు యంత్రాలు కొన్నా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాలలో వారు పాడి పశువులకి సంబంధించినటువంటి సంపదను పెంపొందించుకున్న అంటే గేదెలను అలాంటివి తీసుకున్నా కూడా వాటిపైన సబ్సిడీస్ అనేవి అందించబడతాయి. సార్ మరి ఈ పథకాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేసేందుకు ఎక్కువగా ఎలాంటి వారిని గుర్తిస్తూ ఉన్నారు అని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని గుర్తించడం జరుగుతూ ఉంది. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి వారు ఒక ఆర్గనైజింగ్గా వారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వారిని గుర్తించి ఈ పథకం ద్వారా వారికి సబ్సిడీస్ని అందించడం జరుగుతూ ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా. అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి గ్రూపుని గుర్తించండి అన్నప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. దీన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. SGSYలో విలీనమైనటువంటి పథకాలని గుర్తించండి అన్నప్పుడు IRDP గురించి, ట్రైసెమ్ గురించి, డాక్రా గురించి, టూల్ కిట్స్కి సంబంధించి సప్లై ఆఫ్ ఇంప్రూవ్ ఆఫ్ టూల్ కిట్స్కి సంబంధించి, అలాగే MWS మిలియన్ వెల్స్ స్కీమ్స్కి సంబంధించి, గంగా కళ్యాణ్ యోజనకి సంబంధించి పథకాలు విలీనమైనాయని గుర్తించాలి. సో ఈ SGSYకి సంబంధించి మరొక 2 ముఖ్యమైన పాయింట్స్ చెప్తా. ఈ SGSY ఎప్పుడు స్టార్ట్ అయింది అని అన్నాం మనం స్టార్టింగ్లో 1999లో స్టార్ట్ అయింది ఏప్రిల్ 1న అని అన్నాం. దీని తర్వాత 2011లో దీని పేరు మార్చడం జరిగిందండి. 2011లో SGSYని ఏమని పేరు మార్చిర్రు అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే 2011లో దీన్ని ఏమని పేరు మార్చిర్రు అని అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి పేరు మార్చిర్రు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి ఏ స్కీమ్కి పేరు మార్చిర్రు అని అంటే SGSYకి పేరు మార్చిర్రు. ప్రధాన్ మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి టైంలో SGSYకి పేరు మార్చడం జరిగింది. అదే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని అంటున్నాం 2011. ఆ తర్వాత 2015 నవంబర్లో కూడా దీనికి మళ్ళీ పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 2015 నవంబర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నటువంటి టైంలో దీనికి ఏమని పేరు మార్చిర్రు అని అంటే ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ముందు దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి ప్రస్తుతం పిలుస్తూ ఉన్నారు. ఈ స్కీమ్ దేనికి మూలము అని అంటే SGSYకి సంబంధించి
ఈ స్కీమ్ అనేది అప్డేట్ అవుతూ వచ్చింది. 2011లో దీన్ని నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని పిలిచిర్రు. ఆ తర్వాత 2015 నవంబర్ నుంచి దీన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తున్నారు అని చెప్పాలి. SGSYని ఇయర్స్ వైజ్గా గుర్తించండి అని అంటే 1999 ఏప్రిల్ 1న స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గర్ యోజన అనేటువంటి స్కీమ్ ప్రారంభమైంది అని గుర్తించాలి. 2011లో దీని పేరు మార్చిర్రు, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని గుర్తించాలి. 2015 నవంబర్లో దీన్ని మళ్ళీ పేరు మార్చడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి టైంలో దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్తే, ఇలా అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసినటువంటి వారు అవుతారు. సో ఇది SGSYకి సంబంధించినటువంటి ముచ్చట. ఈ SGSY అనేది మీకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ CDPO సిలబస్లో అడిగారు. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి స్వయం ఉపాధిని పెంచేందుకు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను పెంచేందుకు వచ్చినటువంటి స్కీమ్. సో దీన్ని SGSYగా 1999 ఏప్రిల్ 1న ఏర్పాటు చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మార్చింది ఇంపార్టెంట్. ఆ తర్వాత 2015 నవంబర్ నుంచి ఈ స్కీమ్ని ఏమని పిలుస్తున్నారు అని అంటే అంత్యోదయ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, అలాగే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏదైతే SGSY అనేటువంటి స్కీమ్ ఉందో ఇది ఏ పేదల కోసం వచ్చినటువంటి స్కీమ్ అని అంటే బిలో పావర్టీ లైన్, ఏదైతే పేదరికపు రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వచ్చినటువంటిదిగా గుర్తించాలి. SGSYలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఏది అని అంటే ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఇవి పోషిస్తున్నాయి అని చెప్పాలి. SGSYలో విలీనమైనటువంటి 6 పథకాలు ఏంటి అని అంటే IRDP, అలాగే ట్రైసెమ్, డ్వాక్రా, టూల్ కిట్, మిలియన్ వెల్స్ స్కీమ్, గంగా కళ్యాణ్ యోజన అని చెప్పాలి. ఇవన్నీ కూడా SGSYకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఆన్సర్స్. అలాగే SGSYకి సంబంధించి ఏ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి అని అంటే వాణిజ్య బ్యాంకులు ఇస్తున్నాయి, ప్రాంతీయ బ్యాంకులు ఇస్తున్నాయి, సహకార బ్యాంకులు ఇస్తున్నాయి, ఇతర సంస్థలు ఇస్తున్నాయి అని చెప్పాలి. SGSY అనేది ఏ సంస్థ ఆధ్వర్యంలో ఎక్కువగా నడిచింది అని అంటే DRDA అని చెప్పాలి. సో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి దాని ఆధ్వర్యంలో SGSY అనేది నడిచింది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మీరు చదవడమే కాదు, ఎఫెక్టివ్గా వినడమే కాదు, ఎఫెక్టివ్గా గుర్తుంచుకోవాలి. మీరు చదివే ప్రతి అంశం నుంచి కూడా క్వశ్చన్స్ని ఫ్రేమింగ్ చేసి ఆ క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ చేయగలిగితే మీరు చదివినటువంటి సబ్జెక్ట్ అనేది మరింత ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మీరు అన్ని ఎగ్జామ్స్ కోసం, ముఖ్యంగా EO CDPO ఎగ్జామ్స్ కోసం ఈ పథకాన్ని చాలా చాలా బాగా ఎఫెక్టివ్గా గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.